The book of Mark, chapter number 9, verse number 17. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని పోగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత అందుకాయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా. మన జీవితంలో చాలా ఆలస్యాల్ని మనము చూస్తున్నాం. మన సిచ్యువేషన్స్, మన అటాక్స్ని మనము డయాగ్నోస్ చేయాలి. ఇక్కడ ఒక తండ్రి తన కుమారుణ్ణి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అండ్ దట్ పర్సన్ బ్రాట్ హిస్ సన్ టు జీసస్. అతను కరెక్ట్గా ఆ ప్రాబ్లంని డయాగ్నోస్ చేయగలిగాడు. జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మూగదయ్యము. మనము జనరల్గా క్యాజువల్గా ఒక వ్యక్తిని మూగవాడు అంటాం, రెండవదిగా చెవిటివాడు అంటాం. బట్ దిస్ ఫాదర్ డయాగ్నోస్డ్ దట్ ప్రాబ్లం. ఈ కుమారుడు ఆ కుమారుడికి ఉన్నటువంటి సమస్యను డయాగ్నోస్ చేశాడు. ఎవరి వల్ల ఈ సమస్య వచ్చింది, ఎవరి వల్ల ఇతను అటాక్ చేయబడ్డాడు, ఇతనికి ఎందుకు ఈ మోగ అనేది వచ్చింది అని అతను తెలుసుకున్నప్పుడు ఇది ఒక దురాత్మ వల్ల కలిగిందని అతను తెలుసుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి అప్పు, రోగము, వ్యాధులు, కష్టాలు అపవాది నుంచి వచ్చినవే. కానీ ఈ వ్యక్తి ఒక రోగమును దెయ్యముతో అడ్రస్ చేశాడు. అండ్ దిస్ పర్సన్ గాట్ టు నో దట్ మై సన్ ఈస్ సఫరింగ్ విత్ అ డీమన్. మోగ దెయ్యము పట్టి నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడని. సో టుడే యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రమ్ ద డెవిల్. యువర్ సిక్నెస్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. యువర్ పావర్టీ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. యువర్ బ్యారర్నెస్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. యువర్ డెబ్ట్స్ ఆర్ ఫ్రమ్ ద డెవిల్. నీ జీవితంలో ఏ సమస్య నీ ఇంట్లోకి వచ్చిందా, నీ తలంపుల్లో, ఆలోచనలో, వ్యక్తిగత ఉద్దేశాల్లో, హృదయములో ఎక్కడ ఆలోచనలో పురుగు దూరిందా, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్, నాట్ ఫ్రమ్ ద లార్డ్. సో ఈరోజు నువ్వు కానీ నీ సమస్య గురించి దాని ఎత్తు, లోతు, వెడల్పు తెలుసుకోగలిగితే, వేర్ దిస్ సిక్నెస్ ఆరిజిన్, ఈ బలహీనత యొక్క ఆరిజిన్ ఎక్కడది, ఈ రోగం యొక్క ఆరిజిన్ ఎక్కడది, ఈ యొక్క దురాత్మ యొక్క ఆరిజిన్ ఎక్కడది, ఇది నాకే ఉందా, నా తండ్రికి ఉందా, నా తల్లికి ఉందా, నా పితరులకు ఉందా, నా వంశావళిలో ఎవరికన్నా ఉందా ఇదే రోగము అని ఒకవేళ మనము వాటిలో లోతులోకి వెళ్ళగలిగితే యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ టుడే ఇన్ జీసస్ నేమ్. చూడండి, నా కుమారుడు మూగ దయ్యము పట్టి నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి తిని. I brought my son because my son is suffering with what? My son is suffering with a demon. నా కుమారుడు ఒక దురాత్మతో బాధపడుతున్నాడు. ఒక దురాత్మ నా కుమారుడికి ఏం తీసుకొచ్చిందంట? మోగ అంటే మాటలు రానకుండా చేస్తుందంట. ద స్పెసిఫికేషన్స్ చూడండి. అప్పుడప్పుడు నురుగు కక్కుకుంటూ ఉంటాడంట. We treat sickness, we respect sickness, we honor sickness, and number 3, we fear to sickness. మనము రోగానికి భయపడతాం, మనము రోగానికి మర్యాదిస్తాం, మనము రోగానికి రెస్పెక్ట్ చేస్తాం. ఈరోజు ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా ఒక రోగం ఉందంటే మీరు గ్రహించాలి, గుర్తుపట్టాలి, ఇట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. ఇట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. హీ ఈజ్ అ థీఫ్. హీ ఈజ్ అ థీఫ్. ఇన్ ద బిగినింగ్ దెర్ ఈజ్ నో సిక్నెస్. In the beginning there is no poverty. In the beginning there is no trouble. In the beginning there is no tough times. In the beginning. మీరు చూసుకుంటే ఒక్క రోగము లేదు, ఒక్క వ్యాధి లేదు, ఒక్క వ్యసనము లేదు, అసలు ఏమి లేవు ఆదికాండంలో మనం చూసినట్లయితే. బట్ ఎందుకు ఈరోజు
ఇన్ని రోగాలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని వ్యసనాలు, ఇంత బలహీనమైన స్థితిలో ఎందుకు ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు అంటే అపవాదిగాడు ఎన్నో రోగాలు తీసుకొస్తున్నాడు. హీఈస్ బ్రింగింగ్ సిక్నెస్. ఆరోగ్యంగా ఉన్నవాడు సడన్గా సిక్ అయిపోతున్నాడు. ఆరోగ్యంగా ఉన్నవారు సడన్గా అబ్నార్మల్కి వెళ్ళిపోతున్నారు. బాగున్న వాళ్ళకి సడన్గా క్యాన్సర్ వచ్చేస్తుంది. బాగున్న వాళ్ళకి సడన్గా రోగాలు, షుగర్లు, బీపీలు. ఎవ్రీ సిక్నెస్ కమ్స్ ఫ్రమ్ డెవిల్, నాట్ ఫ్రమ్ ద లార్డ్. బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ గమనించండి, sometimes your sickness is more powerful than your prayers. సో ఈవెన్ యేసు ప్రభు కూడా తన శిష్యులకి మినిస్ట్రీ ఇచ్చాడు, వాళ్ళు కూడా మినిస్ట్రీ చేస్తున్నారు. సో సమ్టైమ్స్ ఎలా అయిపోయిందంటే అది ఎన్నో, ఇప్పుడు వీళ్ళు వచ్చి 1 year అయింది మినిస్ట్రీకి. బాగా గమనించండి, ఆ రోగం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంట? 10-15 సంవత్సరాల నుంచి ఉందంట. సో యూ నీడ్ టు బి మోర్ సీనియర్ దాన్ ద డెవిల్. యేసుక్రీస్తు ప్రభువుల వారు చాలా సీనియర్ స్పిరిట్లో, ఆత్మలో. ఆయన దగ్గరికి ఏ రోగం వచ్చినా తీసేయగలుగుతున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద డిసైపుల్స్, ఆ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ మోగ దెయ్యము, అయ్యా నా కొడుక్కి మోగ దెయ్యం పట్టింది, కొంచెం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే వెంటనే పోలేదంట. యువర్ సిక్నెస్ సమ్టైమ్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ యువర్ ప్రేయర్స్. ప్రేయర్ స్పిరిట్ అనేది తక్కువ ఉంది ఎవరిలో? శిష్యుల్లో శక్తి తక్కువ ఉంది. ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంట వాళ్ళ జీవితంలో? చాలా సంవత్సరాల నుంచి ఉందంట. నా కొడుక్కి తరచుగా ఫిట్స్ వస్తుంది, నా కొడుకు తరచుగా నురుగు కక్కుంటాడు, నా కొడుకు తరచుగా కింద పడి మూర్ఛ రోగం వచ్చి రకరకాలుగా పడుతూ ఉంటాడు. కానీ వాడికి ఏముందంట? మోగ. ఎవరికి వస్తుంది నురుగు? ఫిట్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది నురుగు. కానీ చచ్చిపోతారా? సావరు, బతికే ఉంటారు. అంటే వాడికి మోగ దెయ్యమే కాదు, ఫిట్స్ తెచ్చే దెయ్యం కూడా ఉంది లోపల. అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా కొట్టుకుంటా ఉంటాడంట. ఈవెన్ ఫిట్స్ ఈజ్ అ డీమన్. Name any sickness, I tell that sickness as a demon. I'm telling you today, your sickness is more powerful than your prayer. They brought that person to Jesus. చూడండి, ఒక రోగం పోవాలని ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాం. I'm telling you, you need to understand today. ఈరోజు ప్రభు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు మనందరికీ యేసుక్రీస్తు నామములో. ఆ రోగం ప్రార్థన చేసిన వెంటనే పోవట్లేదు అనుకోండి, ఇట్ ఈస్ మోర్ గ్రేటర్ అండ్ బిగ్గర్ దాన్ యువర్ ప్రేయర్స్. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక కొత్త ఫార్మాట్ని తీసుకొచ్చారు. చూద్దాం. అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారల్లా. విశ్వాసము లేని తరం అంటది. ఏం తరం అంట? విశ్వాసము లేని తండ్రి. లిటిల్ ఫెయిత్, కొంచెమే విశ్వాసం ఉంది. నీ కొంచెం విశ్వాసంతో నీ పెద్ద సమస్య ఎలా పోతుంది? నీ కొంచెం విశ్వాసంతో పెద్ద రోగం ఎలా పోతుంది? నీ కొంచెం విశ్వాసంతో పెద్ద సింహాలు ఎలా నోరు మూసుకుంటాయి? నీ కొంచెం విశ్వాసంతో నీలో ఉన్న జబ్బు ఎలా పోతుంది? నేను అంటాను, నీలో ఉన్న సమస్యల కంటే నీ విశ్వాసం ఎక్కువ ఉండాలి. ఆమెన్. నీలో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే నీ విశ్వాసం ఎక్కువ ఉండును గాక. ఆమెన్. నీలో ఉన్న సమస్యలు, కష్టాలు, వేదనలు, శోధనల కంటే నీ యొక్క ప్రార్థన అభిషేకము ఎక్కువగా ఉండును గాక. నేను ఎంతకాలము మీతో నుండును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారాయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించెను గనుక వాడు నేలపడి Who is Jesus? Jesus is a man of prayer. వాడు యేసు ప్రభువుని చూడగానే, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని? యేసు ప్రభువుని చూడగానే వాడు లోపల ఉన్న దెయ్యం మొత్తం అని షేక్ చేసిందంట. నురుగు కక్కుకొని అక్కడే విలవిల్లాడిపోతున్నంట. యేసు ప్రభు ఇంకా గో యూ డెవిల్ ఏమనలా, అసలు జస్ట్ నిన్న ఏసైనట్ల యేసు ప్రభువుని చూడగానే ఆ మూగ దెయ్యము పట్టిన వ్యక్తి ఏమయ్యాడంట? విలవిలలాడి నురుగు కక్కోవడం స్టార్ట్ చేశాడంట. కమ్ ఆన్, రీడ్ దట్. వాణ్ణి విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలం అంటే ఎన్ని సంవత్సరాలు? హౌ లాంగ్ ఇట్ ఈస్ సిన్స్ దిస్ కేమ్ అంటు హిమ్.
ఎంత కాలం నుంచి ఉంది? కాలం అంటే ఎంత? నెలలు, సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది వీడికి ఇది అని యేసు ప్రభు అంటున్నాడు. అది చదవమ్మా. వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండి. అబ్బా, ఎవరికైనా మధ్యలో మాట పడిపోద్దా? నో, చిన్నప్పటి నుంచే ఉంటుంది. కడుపులో తల్లి గర్భంలో రూపించబడినప్పుడే వాడు బయటకు వచ్చినప్పుడు వాడు మాట్లాడలేకపోయి ఉంటాడంట. అతను అంటున్నాడు వాళ్ళ తండ్రి, చిన్నప్పటి నుంచి ఇతనికంట మోగ. చిన్నప్పటి నుంచి మోగ అంటే నీవు కడుపులో ఉన్నప్పుడే అపవాది నిన్ను అటాక్ చేసింది. ఎందుకంటే కడుపులో పిల్లలు ఎవరు ప్రేయర్ చేయరు కదా, ఎవరు ప్రేయర్ చేయరు కదా. ఈరోజు నీ సమస్య నిన్ను చూసి విర్రవీగుతుందేమో, ఈరోజు నీ సమస్య నిన్ను చూసి నవ్వుతుందేమో, ఈరోజు నీ సమస్య నిన్ను చూసి ఎక్కిరిస్తుందేమో. అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురులాగా ఉండమనలేదు, యోహాన్లాగా ఉండమనలేదు, యాకోబులాగా ఉండమనలేదు, ఆయనలాగా ఉండమన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. బీ లైక్ మీ, మీరు నా యందు నేను మీ యందు నిలిచిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు అంటున్నాడు యేసయ్య. ఒకవేళ మీరు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ వాళ్ళ బ్యాచ్ల విశ్వాసము లిటిల్ ఫెయిత్గా కొంచెం విశ్వాసం ఉందేమో ఇప్పుడు దాకా. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారో, యేసయ్య పోలికగా మార్చబడుతుంటారో, నిన్ను చూసి రోగం భయపడుతుంది. ఆమేన్. నిన్ను చూసి పరిస్థితి భయపడుతుంది. ఆమేన్. నిన్ను చూసి విలవిల్లాడిపోద్ది అపవాది. ఆమేన్. సో ఎప్పుడైతే యేసు ప్రభు ఆ రోగాన్ని, ఆ దయ్యాన్ని చూశాడో, అది విలవిలలాడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నో మ్యాటర్ హౌ లాంగ్ అండ్ హౌ సీనియర్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్, నిన్ను చూసి రోగములు భయపడును గాక, నిన్ను చూసి పరిస్థితులు భయపడును గాక, నిన్ను చూసి వ్యసనములు భయపడును గాక, నిన్ను చూసి దరిద్రము భయపడును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి అవన్నీ భయపడ్డాయి. కమ్ ఆన్, లెట్స్ సీ దట్. కమ్ డౌన్. అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యమనెను. చూడండి, ఆ తండ్రి ఎవడాడు? ఏమన్నా నీకు వీలైతే కొంచెం చెయ్యి అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ విశ్వాసం పోయింది ఆయనకి. ఒక పాస్టర్ చేశాడు తగల, ఇంకో పాస్టర్ చేశాడు తగల, మూడో పాస్టర్ దగ్గరికి వస్తే చూద్దాం అందరూ చెప్పుకుంటారు, మరి యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిపోయాడు, మరి ఇప్పుడు ఈయన స్వస్థపరుస్తాడో లేదో, ప్రవచిస్తాడో లేదో, హీల్ చేస్తాడో లేదో, మరి ప్రార్థన చేస్తాడో లేదో, ప్రవచిస్తాడో లేదో, మరి ఆయన ఒక వాగ్దానం ఇస్తాడో లేదో, మరి విడుదల చేస్తాడో లేదో చూద్దాం అని చాలామంది అనుమానంతో, అపనమ్మకంతో, డౌట్ఫుల్తో, 50-50తో వస్తారు మందిరానికి. ఆ వ్యక్తి కూడా అంటున్నాడు, నీ వల్ల ఒకవేళ వీలైతే. అబ్బా, లుక్ ఎట్ దట్. వెంటనే యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ తెలుసా? చదవండి తల్లి. అందుకు యేసు నమ్ముట. అది అంటే అతనికి ఆల్రెడీ నమ్మకం ఉందా లేదా? లేదు. ఎందుకంటే ఎవరో చెప్పారు, ఆ పేతురు స్వస్థపరుస్తాడు, ఆ యొక్క యోహాను, యాకోబు వీళ్ళందరూ స్వస్థపరిచే బ్యాచ్ వీళ్ళు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేసినప్పుడు అది పోలేదనుకో, మనకన్నా సీనియర్ అయిందని అర్థం. అందుకు యేసు నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాను. వెంటనే 24 చదవమ్మా. ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అది అతని విశ్వాసాన్ని ఢీకొట్టాడేసయ్యా. అరే, నువ్వు ఎంతమంది దగ్గర చేపించుకున్నావేమో, నేను వేరు రా అన్నాడు. నేను వేరు. ఐఎమ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ బికాజ్ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నేను ప్రార్థన చేయకుండా బరిలోకి రాను. నేను అంటే ఈజీగా వెళ్ళగొట్టాను అనుకుంటున్నావా? వితౌట్ ప్రేయర్ కెన్ ఎనీ డెవిల్ గో? నో. See, sometimes చాలాసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతము, స్వస్థత జరగకపోవచ్చు. బట్ ఎవ్రీ టైమ్ వెన్ యూ కమ్ టు గాడ్, ఐ విల్ క్వశ్చన్ యూ దిస్: నమ్ముతున్నావా? దేవుడు అద్భుతం చేస్తాడని నమ్ముతున్నావా? ద వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. యేసయ్య సేవకుడు వేసే ఒకే ఒక ప్రశ్న, నువ్వు నమ్ముచున్నావా అంటే, అయ్యా నేను నమ్ముచున్నాను ప్రభా. ఒక్క మాటతో ఇతని లోపల దెయ్యం పోయింది. ఇతని లోపల ఏం దెయ్యం ఉంది? అపనమ్మకం దెయ్యం. చేస్తాడో చేయడో, వీళ్ళ శిష్యుల్లాగా ఇతను కూడా పుస్సేమో, వీళ్ళ శిష్యుల్లాగా ఇతను కూడా ఏం లేదేమో శక్తి, వీళ్ళ శిష్యుల్లాగా ఇతను పోతాడు పోలేమో, మళ్ళీ నేను డాక్టర్ కాడకు పోలేమో అని అతను మైండ్లో రీడ్ అవుతా ఉంది, థింక్ చేస్తూ ఉన్నాడు. And the Lord said like this: నమ్ముట నీ వశమైతే, ఇఫ్ యూ కెన్ బిలీవ్ దట్ ఐ కెన్ డూ, నేను చేయగలను నమ్మితే తీసుకో ఇప్పుడు అన్నాడు. దేవా నా రోగాన్ని ముట్టు ప్రభువా అనాలా? దేవా నన్ను స్వస్థపరచు అనాలా? లేదా మూగవైన చెవిటి దెయ్యమా పో బయటికి, మళ్ళీ ఎప్పుడు రాబాక
అనాలా? ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జీసస్ నెవర్ ప్రేడ్ టు ఎనీ సిక్ ఆర్ ఎనీ డీమన్ పోస్ట్ పర్సన్. యేసు ప్రభు ఎవరికి ప్రార్థన చేయలేదు. అనారోగ్యముతో ఉన్నవారికి, అస్వస్థతో ఉన్నవారికి, దయ్యం పట్టిన వారికి ఎవరికి యేసు ప్రభు ప్రార్థన చేయలే. హీ నెవర్ ప్రేడ్ టు ఎనీ వన్. ఆయన రహస్య గదిలో ప్రార్థన చేసుకున్నాడు. యేసు ప్రభువును కూడా అండర్ ఎస్టిమేట్ చేశారు. ఒకవేళ వీలైతే నా కొడుకుని విడిపించయ్యా అన్నాడు. ఓ యు ఆర్ డౌటింగ్ మీ. డౌట్ నాలో లేదురా, డౌట్ నీలో ఉందిరా. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మిన ప్రతివాడు ప్రార్థన చేస్తాడు, ఆమేన్. నమ్మిన ప్రతివాడు ప్రవచిస్తాడు, ఆమేన్. నమ్మిన ప్రతివాడు క్యాస్ట్ అవుట్ చేస్తాడు, ఆమేన్. హీ ఈస్ అడ్రసింగ్ ఎవ్రీ డీమన్. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆగండి, లెట్స్ పాజ్ దిస్. కొందరు పెద్ద పెద్ద సమస్యల్ని జయించగలుగుతున్నారు, కొందరు పెద్ద పెద్ద సమస్యల్ని జయించలేకపోతున్నారు. కొందరు పెద్ద పెద్ద కొండల్ని జయించగలుగుతున్నారు, కొన్ని కుటుంబాలు పెద్ద పెద్ద శోధనల్ని జయించలేకపోతున్నారు. శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారంట. యేసు ప్రభువుని చూడగానే ఆ దెయ్యము నురుగక్కుందంట. వెంటనే యేసు గెట్ అవుట్ అంటే రాబాకి ఇంకెప్పుడంటే ఆ చిన్నవాడిని విడిచి వెళ్ళిపోయిందంట. ఒకటి ప్రార్థన చేస్తే అవుతుంది, ఇంకొకటి ప్రార్థన చేస్తే అవ్వట్లేదు. శిష్యులు చేస్తే జరగలేదు, యేసయ్య చేస్తే జరిగింది. మన లైఫ్లో కూడా చాలా జరుగుతాయి. అలా ఎలా డీల్ చేయాలి, మనం కూడా ఆ రెలంకి ఎలా ట్యాప్ అవ్వాలంటే లెట్స్ కమ్ టు ద డౌన్. ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని, మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాం? వెరీ సింపుల్. ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ తెలుగులో ప్రార్థన మాత్రమే ఉంది, ఇంగ్లీష్లో ఉంది. లెట్ మీ రీడ్ ఫర్ యూ. అండ్ హీ సెడ్ అంటు దెమ్, దిస్ కైండ్ కెన్ కమ్ ఫోర్త్ బై నథింగ్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. అండ్ హీ సెడ్ అంటు దెమ్, దిస్ అంటే ఈ విధమైనవి. ఏ విధమైనవి? నువ్వు ప్రార్థన చేస్తే కూడా పోట్లేదు, చూసావా? నీకంటే పెద్దవి. నీ ప్రార్థనా జీవితం కంటే ఆ రోగం పెద్దది. నీ ప్రార్థనా జీవితం కంటే ఆ వ్యాధి పెద్దది. నీ ప్రార్థనా జీవితం కంటే ఆ దరిద్రం పెద్దది. నీ ప్రార్థనా జీవితం కంటే ఆ పావర్టీ పెద్దది. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ హ్యావింగ్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్. మన ప్రార్థన పవర్ఫుల్లా, మన వ్యసనాలు, మన చీకటి, మన కష్టాలు సీనియర్లో ఉన్నాయంటే మన ప్రాబ్లమ్సే సీనియర్ మోస్ట్గా ఉన్నాయి. అందుకు ఆయన ప్రార్థన వలన, ఓకే, యూ కెన్ యాడ్ లిటిల్ వర్డ్ ఇన్ టు దట్. అందుకు ఆయన ప్రార్థన మరియు ఉపవాసమే కానీ మరి దేని వలన ఈ విధమైన వారి పోవని అసాధ్యమని వారితో చెప్పాను. బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఏ దయ్యం నిన్ను శోధిస్తుందో, ఏ పోరాటం నిన్ను శోధిస్తుందో, ఏ ఇబ్బంది నిన్ను శోధిస్తుందో, యేసు క్రీస్తు నామములో దాన్ని బ్రాకెట్లో పెట్టేయ్. నీ సమస్య నీ ఉపవాస ప్రార్థన కంటే చిన్నది. ఆమేన్. If you are in a fasting, if you are in a prayer and fasting, your problem will diminish day by day. Amen. ఇప్పుడు సమస్యని చూసి నువ్వు భయపడడం కాదు, ఆ యొక్క మోగదయ్యాన్ని చూసి నువ్వు భయపడడం కాదు, నీ రోగాలను చూసి నువ్వు భయపడడం కాదు, నీ రోగాలే నిన్ను చూసి భయపడే దినాలు రాబోతున్నాయి. ఆమేన్. మై డియర్ డిసైపుల్స్, ఈ దయ్యాలు ఎలా అయిపోతాయి తెలుసా? బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రేయర్లెస్నెస్ బ్రింగ్స్ ప్రాబ్లమ్స్. ప్రేయర్లెస్నెస్ బ్రింగ్స్ మెనీ థింగ్స్. ప్రార్థన లేని జీవితము అనేక సమస్యలను కొని తెచ్చుకోవడమే. చూడండి, అప్పుడు దాకా ఆ రోగాన్ని చూసి భయపడ్డారు అందరూ. అతనికి మూగ చెవిటి దయ్యం ఒకటి వల్ల అనేక మంది బలవంతులు అవుతారంట. అబ్బాయి